గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఆస్తమా మరియు అలర్జీ సమస్యలతో బాధపడుతున్నారా? ఇవి రావడానికి రీజన్స్ ఏంటి, వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ ఒమర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. అసలు ఆస్తమా ఎందుకు వస్తుంది, అలాగే ఆస్తమా లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, పైకి తెలుస్తాయా? ఆస్తమా అంటే మనకు మామూలుగా దమ్ము వ్యాధి అన్నట్టుగా అంటారు. ఈ దమ్ము వ్యాధిలో ఆయాసం రావడం ముఖ్యంగా మనం చూస్తుంటాము. అంటే మనకు కొన్ని లక్షణాలు బట్టి ఈ దమ్ము రావడం అన్నట్టుగా ఆస్తమా గుర్తించడానికి మనకు 4 ముఖ్య లక్షణాల్లో ఆయాసము, అంటే మనకు సరిగ్గా శ్వాస అందకపోవడం, గాలి అందకపోవడం ఒకటి, పిల్లి కూతులు రెండవవి, మూడవది దగ్గు రావడము, అధిక కళ్ళ రావడం. ఇవి 4 లక్షణాలు ఉన్నప్పటికీ మనం దీన్ని ఆస్తమా అన్నట్టుగా గుర్తిస్తాము. అంటే ఆస్తమా రావడానికి కారణము ఎలర్జిక్ బ్రాంకైటిస్ అనే సమస్య కానివ్వండి, క్రానిక్ బ్రాంకైటిస్ అనే సమస్య కానివ్వండి, ఇవి రెండు ఉన్నప్పట్లో మనకు ఈ సమస్య మనం ఎక్కువగా చూస్తాము. సో ఇది ముఖ్యంగా చలి వాతావరణంలో రాత్రిలో ఏదైనా తిన్న వస్తువు పడకపోయిన సమయంలో మనకు ఇది ట్రిగరింగ్ అవుతూ రోజుల్లో 3-4 సార్లు రావడం దమ్ము కానివ్వండి, వారంలో 2-3 సార్లు రావడం కానివ్వండి, కంటిన్యూస్ ప్రాసెస్ అనగా కనిపించినప్పటికీ దీన్ని ఆస్తమాలాగా గుర్తిస్తాము. ఓకే అండి. అంటే చిన్న పిల్లల్లో పిల్లి కూతలు వస్తున్నాయని అంటుంటారు కదా, ఈ పిల్లి కూతలు వస్తే ఆస్తమా ఉంది అని అనుకోవచ్చా? ఓకే, నేను చెప్పినట్టుగా ఇవి 4 లక్షణాలు కూడా కనిపించినప్పటికీ ఇది ఆస్తమాగా మనం గుర్తించుకోవచ్చు. కొన్ని పేషెంట్స్లో మనము 2-3 లక్షణాలే చూడవచ్చు. పిల్లి కూతులు చిన్నపిల్లల్లో రావడానికి కొన్ని ఇంకా కారణాలు కూడా ఉంటాయి. వాటిలో ఎడినాయిడ్స్ ఉంటుంది, రైనైటిస్ ఉంటుంది, ఓకే, టాన్సిలైటిస్ సమస్య వల్ల కూడా పిల్లి కూతులు వస్తాయి. సో పిల్లి కూతులు ఒకటే మనకు లక్షణాలు కనిపించినప్పటికీ మనం ఇది ఆస్తమా లాగా గుర్తించుకోలేము. బట్ అధికంగా మనము దీర్ఘకాలికంగా ఈ సమస్య వస్తుందంటే ఎగ్జామిన్ చేయించి ఇది ఎడినాయిడ్స్ అయినా లేక మనకు ఆస్తమిక్ కండిషన్ లాగా ఏమైనా మారుతుందా అన్నట్టుగా మనం దీన్ని డిఫరెన్షియేట్ చేసుకోవడం చాలా మంచిది. ఓకే, ఎడినాయిడ్స్ అంటే ఏంటి, ఎందుకు పిల్లల్లో వస్తుంది ప్రాబ్లం? ముఖ్యంగా చూడండి, ఎడినాయిడ్స్ అన్నట్టుగా మనకు ఈ టాన్సిల్స్, ఎడినాయిడ్స్ ఇవన్నీ కూడా ఒక రకంగా మనకు చిన్న పిల్లల్లో ఇమ్యూన్ సిస్టమ్ అన్నట్టుగా డెవలప్ చేయనప్పటికీ ఇది గేట్స్ లాగా పనిచేస్తుంటాయి. అంటే మనకు ఈ గొంతులో టాన్సిల్స్ అనుకోండి, అదేవిధంగా ముక్కు వెనుక భాగంలో కూడా చిన్న టాన్సిల్స్ మాదిరిగా ఈ ఎడినాయిడ్స్ అని కొన్ని కాయల్లాగా ఉంటాయి అన్నమాట. సో వీటి వల్ల మనకు ఇన్ఫెక్షన్ అన్నట్టుగా లోపలికి వెళ్ళకుండా ఈ ఎడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ అక్కడికి ఆపడానికి ప్రయత్నం చేస్తుంటాయి. సో ఇవి హైపర్ సెన్సిటివ్ ఉన్న సమయంలో ఈ ఎడినాయిడ్స్ కొంచెం అధికంగా ఉబ్బిన తర్వాత వాటికి సెన్సిటివిటీ ఎక్కువగా చూసినప్పటికీ చిన్నపిల్లల్లో ఈ ఆయాసం లాంటి లక్షణాలు కానివ్వండి, ముక్కు నుంచి నీళ్ళు ఎక్కువ రావడము, మళ్ళీ జలుబు దగ్గు కనిపించడం అన్నట్టుగా చూస్తాము. సో ఎడినాయిడ్స్ అన్నట్టుగా ఒక వయసు వరకు మనకు చిన్నపిల్లల్లో చూస్తుంటాము. 13-14 ఇయర్స్ తర్వాత ఇవి న్యాచురల్గానే తగ్గిపోతూ ఉంటాయి. ఓకే, ఎలర్జీ సమస్యలు ఎందుకు వస్తాయి? అంటే ఆస్తమాకి ఎలర్జీ సమస్యలకి ఏమైనా రిలేషన్ ఉందా? అంటే ఎలర్జీ సమస్యలు ఉంటే కంపల్సరీ వాళ్ళకి ఆస్తమా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఉంటుందండి. చూడండి, ఇప్పుడు ఎలర్జిక్ రైనైటిస్ అనే సమస్య మామూలుగా ముఖ్యంగా మనం చూస్తుంటాము చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ అర్లీగా వచ్చే ముక్కు సంబంధించి లక్షణాలు కానివ్వండి, ఇంకా మనకు జలుబు వంటి లక్షణాలు కానివ్వండి, దీన్ని రైనైటిస్ అని మనం గుర్తిస్తాము. సో ఈ రైనైటిస్ అనేది ఒకవేళ ఎలర్జిక్ రైనైటిస్ అంటే మనకు దుమ్ములో ఉన్నప్పుడు కానివ్వండి, ఏదైనా శ్వాసలో మనకు ఏదైనా స్మెల్ ఓడర్ అనేట్టుగా వచ్చినప్పుడు కానివ్వండి, ఏదైనా స్మోక్స్ కానివ్వండి, సిగరెట్ తాగడం కానివ్వండి, ఏదైనా పువ్వు వాసన కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు అధికంగా రియాక్షన్ తెచ్చినప్పటికీ, అంటే మామూలు రియాక్షన్ తుమ్ములు రావడం ఇది మామూలు సాధ్యం అన్నట్టుగా చూసుకోవచ్చు. కానీ వీటి వల్ల అధికంగా ఏదైనా రియాక్షన్, హైపర్ రియాక్షన్ కానీ ఓవర్ రియాక్షన్ వచ్చినప్పటికీ మనం దీన్ని ఎలర్జిక్ అన్నట్టుగా గుర్తుంచుకోవచ్చు. అంటే మామూలు మనుషుల్లో ఉన్న రియాక్షన్కైనా అధికంగా మనకు ఎవరికైనా చూపించినప్పటికీ తుమ్ములు పదే రావడము, మళ్ళీ రావడం అన్నట్టుగా చూసినప్పట్లో, ముక్కు నుంచి కంటిన్యూస్గా ఉంటున్నప్పట్లో ఇవి హైపర్ సెన్సిటివ్ రియాక్షన్లో మనం ఎలర్జిక్ రైనైటిస్ అన్నట్టుగా చూసుకోవచ్చు. ఇవి సప్రెస్ అయినప్పటికీ, అంటే మనం మందులు వాడుతూ దీన్ని సప్రెస్ చేయడం కానీ యాంటీబయాటిక్స్ యూజ్ చేసి దీన్ని తక్కువ చేయడం చేసినప్పటికీ ఈ వ్యాధి లోపలికి ఏమైనా వెళ్తున్నప్పటికీ, ఫ్యారింజైటిస్ ఇవన్నీ కూడా జరిగినప్పట్లో మనకి ఎలర్జిక్ బ్రాంకైటిస్ కానీ ఆస్తమా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే అండి, చిత్తూరు నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో ప్రసాద్ గారు, మీ క్వశ్చన్ అడగండి. డాక్టర్ చెప్పండి ప్రాబ్లం చెప్పండి. చెప్పండి ప్రసాద్ గారు.
అది హలో చెప్పండి. నమస్తే సార్. నమస్కారం అండి. అదే నాకు అలర్జీ వస్తాను సార్ 10 years గా. అంటే మీకు తుమ్ములు వస్తున్నాయండి? పెదవులు వాసినట్టుగా ఉండేది, ఒళ్ళుపైన దద్దులు. ఓకే. ఆ తర్వాత కొంచెం వేళ్ళంతా బాగా పుడుస్తుంది. ఓకేనండి. ఇంకేమొస్తుందండి ఇబ్బంది? తుమ్ములు అంతా ఏం రావడం లేదు సార్. ఓకే. మీకున్న సమస్య అర్టికేరియా సమస్య అన్నట్టుగా మనం గుర్తించుకోవచ్చు. అర్టికేరియా అంటే సార్ ఎక్కడెక్కడో చూసినాను ట్రీట్మెంట్. ఓకే. అది తగ్గడం లేదు. మళ్ళీ సిమ్స్ ఆయుర్వేద హాస్పిటల్ కూడా పోయింది నేను. ఓకే, చెప్తాను నేను దీని విషయంలో. చూడండి, ఈయనకున్న సమస్య అర్టికేరియా అన్నట్టుగా మనం గుర్తించుకోవచ్చు. అర్టికేరియా అంటే చర్మం పైన ఏదైనా ఎలర్జీ లాంటి సమస్యలు, మనకు రియాక్షన్ అధికంగా అయినప్పటికీ దద్దుళ్ళు బెందులు రావడము, వాటితో దురద అన్నట్టుగా కనిపించడము, ఇవన్నీ జరిగినప్పటికీ ఇవన్నీ అర్టికేరియా కండిషన్ అన్నట్టుగా గుర్తించుకోవచ్చు. అర్టికేరియా అంటే మనకు ఈ స్కిన్ ఎలర్జీలో చాలా సెన్సిటివ్ ఉన్న వాళ్ళలో రియాక్షన్ అతిగా అయినప్పటికీ కొంచెం దద్దుల్లాగా రావడము డర్మోగ్రేఫియా కానీ అర్టికేరియా అంటుంటారు. సో ఇది పెదవులు వాయడం కానివ్వండి, మనకు ఎక్కడైనా దద్దులు రావడం కానివ్వండి, మనం ఏదైనా తిన్న వస్తువు పడకపోయినప్పటికీ వంకాయ బెండకాయ ఇవన్నీ కూడా చాలా రకరకాలుగా పదార్థాలు పడకపోవడం వల్ల మనకి స్కిన్ రియాక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అలోపతి మాత్రల్లో మనకు ఈ యాంటీహిస్టమిన్స్ అన్నట్టుగా కొన్ని వాడిన తర్వాత ఈ రియాక్షన్కి లోవర్ అంటే సప్రెస్ చేయడం మాత్రమే జరుగుతుంది. బట్ రియాక్షన్ ఎందుకు అవుతుంది, మనం అంత ఓవర్ సెన్సిటివ్ ఎందుకున్నాం అన్నట్టుగా వాటికి పరిష్కారం అన్నట్టుగా తెయ్యరు. హోమియోపతి చికిత్సలో ఈ రియాక్షన్ అతిగా ఎందుకు ఉంది అన్నట్టుగా ఫిగర్ అవుట్ చేసి మనం రూట్ కాజ్ని ట్రీట్మెంట్ చేసి ఈ అర్టికేరియా సమస్యకి పూర్తి పరిష్కారం తీసుకోవచ్చు. ఓకే అండి, మీరు ఇందాక అన్నారు కొంతమందికి కంటిన్యూస్గా తుమ్ములు వస్తాయి అని చెప్పి. అంటే వాళ్ళకి ఏమైనా డస్ట్ ఎలర్జీ ఉన్నా కూడా కొంతమందికి తుమ్ములు వస్తూ ఉంటాయి, కొంతమందికి కోల్డ్ ఎక్కువ డేస్ ఉంటుంది. నార్మల్ కన్నా ఎక్కువ డేస్ ఉన్నప్పుడు అది ఆస్తమా కింద కన్సిడర్ చేయొచ్చా? ఓకే, చూడండి, ఆస్తమా అన్నట్టుగా సమస్య మనకు గాలి నాళ అన్నట్టుగా మనం చెప్తాం కదా, బ్రాంకస్ అన్నట్టుగా దానికంటారు. ఈ గాలి నాళలో వచ్చే వాతం లక్షణాలు కానివ్వండి, అధిక తెమ్మెడ ఉత్పత్తి కానివ్వండి, అధిక కన్స్ట్రిక్షన్ అంటే వాటికి సైజులో చాలా చిక్కిపోవడం అన్నట్టుగా జరిగినప్పుడే ఇది ఆస్తమా గుర్తుంచుకోవచ్చు. అదే మామూలుగా జనాల్లో క్రానిక్ ఎలర్జిక్ రైనైటిస్ అన్నట్టుగా మనం చూస్తుంటాము. మీరు చెప్పినట్టుగా అధిక రోజులు ముక్కు నుంచి నీళ్ళు రావడం కానివ్వండి, జలుబు ఉండడము, తుమ్ములు రావడం జరిగినప్పటికీ ఇది క్రానిక్ రైనైటిస్ అన్నట్టుగా గుర్తుంచుకొని ఆస్తమాకైనా ప్రీవియస్ స్టేజెస్లో దీనికి సప్రెస్ చేస్తే మనకు బహుశా ఆస్తమాకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే అండి, కరీంనగర్ నుండి కాలర్ ఉన్నారు. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం, నాకు గత 5 సంవత్సరాల నుంచి అప్పుడప్పుడు కడుపు నొప్పి చేస్తుంది మేడం. ఓకే. కడుపు నొప్పి వల్ల గ్యాస్ ఫామ్ అయిందేమో అని 2-3 సార్లు డాక్టర్ గారికి వెళ్ళాను. వెరీ గుడ్. డాక్టర్ ఏమన్నారంటే అల్ట్రాసౌండ్ చేశారు, చేసి కూడా ఏం లేదు నార్మలే ఉంది అన్నారు. కానీ అప్పుడప్పుడు నాకు అన్నం తిన్న తర్వాత బాగా విపరీతంగానే వస్తుంది. ఓకేనండి, ఇంకేమైతుంది ఇవి కాక? అది కాక అలానే మేడం, ఇంకా ఏం లేదు. తేపులు వస్తున్నాయా మీకు? మోషన్స్ లో ఏమైనా ఇబ్బంది ఉందా? అవునండి, కొంచెం కష్టం అవుతుంది మోషన్ అప్పుడు. ఓకే, చూడండి, మీకున్న సమస్య మల్లబద్ధకం అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. పేగు కదలిక సరిగ్గా ఉండకపోవడం వల్ల మనకు పేగు కదలిక నెమ్మదిగా అయిపోవడం కానీ ఆగిపోవడం జరిగినప్పటికీ మోషన్ సరిగ్గా రాకపోవడము, మనకు ఆ మోషన్ మొటిలిటీ సరిగ్గా ఉండకపోవడం అన్నట్టుగా జరిగినప్పటికీ మనకు కడుపులో ఉబ్బసం కానివ్వండి, గట్టిగా అయిపోవడము, కడుపు నొప్పి, తిప్పినట్టుగా అనిపించడం, ఇవన్నీ కూడా లక్షణాలు కనిపిస్తుంటాయి. సో మోషన్ రెగ్యులేషన్ అన్నట్టుగా చేయాలి. వాటి వల్ల ఏమవుతుంది, మీకు యాసిడ్ ఉత్పత్తి జరిగేది అధికంగా మనకు కడుపులో ఉండిపోవడం వల్ల కడుపు నొప్పి కానివ్వండి, ఛాతి మంట, తేపులు ఇవన్నీ వస్తుంటాయి. సో మీకున్న సమస్య మల్లబద్ధకం సమస్యతో సహా గ్యాస్ట్రైటిస్ అనుకోవచ్చు. మీరు ఒకసారి ఎండోస్కోపీ పరీక్ష చేయించండి. ఎండోస్కోపీ పరీక్షతో సహా దగ్గరలో ఉన్న హోమియో కేర్ సంప్రదించండి. బహుశా ఏ విధంగా మనం మెడిసినల్స్ తీసుకోవాలన్నట్టుగా ప్లాన్ చేసి మీకు చెప్తాము. ఓకే అండి, సైనస్ అంటే ఏంటి? అంటే సైనస్ ప్రాబ్లమ్స్ అసలు ఎవరికి వస్తాయి? సైనస్ అంటే మనకు చూడండి, మన స్కల్లో, మన ఈ కపాలంలో కొన్ని స్పేసెస్ ఉంటాయి అన్నమాట, వాటికి సైనస్ అంటారు. అధికంగా క్రానిక్ రైనైటిస్తో సఫర్ అవుతున్న వాళ్ళలో ఆ ముక్కులో ఉన్న
తెమ్మెడ, రసి అన్నట్టుగా ఈ స్పేసెస్లో వెళ్ళిపోయిన తర్వాత ఈ కపాలంలో మనకు అక్కడ వాతం లాంటి కొన్ని లక్షణాలు కనిపించడం వల్ల సైనసైటిస్ అంటారు. ఓకే అండి, మీ దగ్గర నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో మేడం. శంకర్ గారు అడగండి, మీ క్వశ్చన్ అడగండి, డాక్టర్ ఉన్నారు. నాకు చిన్నప్పటి నుండి జలుబు ఎప్పటికి ఉంటుంది మేడం. ఓకే. తుమ్ములు, ఎలర్జీ. డాక్టర్ నిర్ధారణ చేసి ఎలర్జీ అన్నాడు. డస్ట్ పడదు మామూలుగా, ఈ రోడ్ డస్ట్ గానీ రైస్ డస్ట్ గానీ పడదు. జలుబు కూడా చీటికి మాటికి అవుతుంది సార్ సీజనల్ గా. ఓకే. సో నేను చాలా మంది వాడినా సార్ తగ్గలేదు. చివరికి కొద్దిగా ఎక్కువైంది. అది ఎక్కువ అయ్యేసరికి ఇప్పుడు ప్రజెంట్ మోండెల్ కాస్ట్ ఎల్సీ అని ఒక టాబ్లెట్ వాడుతున్నా సార్. ఓకేనండి. అది డైలీ 1 వాడుతున్నాను. ఏమన్నా ప్రాబ్లం అవుతుంది సార్? ఖచ్చితంగా చెప్తాను. ముఖ్యంగా చూడండి, ఏదైనా మాత్రం మనం అధిక రోజులు వేసుకుంటే వాటి సైడ్ ఎఫెక్ట్స్ అనగా ఖచ్చితంగా ఉంటాయి. మామూలు ఆహారంకైనా తప్పి మనం ఏదైనా కెమికల్ కానీ ఏదైనా మన ఔషధి కానీ ఏదైనా అధిక రోజులు వాడుతున్నాం అనుకోండి, ఏదైనా ఔషధి కానివ్వండి, మామూలుగా న్యాచురల్ అయినా కానివ్వండి, ఇవన్నీ కూడా అధిక రోజులు వాడడం వల్ల మన బాడీలో ఒక అలవాటు పడడం కానివ్వండి, కొన్ని అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనగా చూపించడం అనేది జరుగుతుంది. మామూలు ఆహారం తప్ప ఇంకేదైనా తీసుకోవడము అధిక రోజులు తీసుకోవడం వల్ల మన బాడీకి నష్టం ఖచ్చితంగా జరుగుతుంది. సో ఈ మాంటెక్ ఎల్సీ అన్నట్టుగా ట్యాబ్లెట్లో మాంటిలూకాస్ట్ ఇంకా లివోసిట్రజిన్ అని కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఈ లివోసిట్రజిన్ మనకు బీటా హిస్టమిన్ లాగా మనకు పనిచేస్తూ ఇది మన బాడీకి మొద్దు ఆరడము, అంటే మనకు నిద్ర లాగా తక్కువ చేసేయడం, ఇవన్నీ మన జీవక్రియలు అన్నట్టుగా చేస్తూ మనకు ఈ ఉత్పత్తి అనే ప్రతిదీ ఉత్పత్తి కన్ను నుంచి నీరు కానివ్వండి, ముక్కు నుంచి నీరు కానివ్వండి, ఇవన్నీ తక్కువ చేసేస్తూ డ్రై చేసేస్తాను. సో దీర్ఘకాలికంగా వాడినప్పటికీ సెక్రీషన్స్ మీకు లోవర్ అయిపోతాయి. బాడీలో ఈ అడాప్టేషన్ జరుగుతూ మనకు బహుశా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఖచ్చితంగా తెస్తాయి. సో మీరు న్యాచురల్ విధానంగా ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అయితే మీరు చాలా తీసుకున్నారు. ఇప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ కోసం హోమియోపతి ట్రై చేయండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, అరీఫ్ గారు, మీ క్వశ్చన్ అడగండి. నమస్కారం గారు. నమస్కారం అండి, చెప్పండి. సార్ నాకు 2003 ఆపరేషన్ అయింది సార్, ముక్కు ఆపరేషన్. ఓకే. అయితే మధ్యలో పోయి మరొక చూపించుకున్నా సార్, బాగాలేదు అని చెప్పిండ్రు. ఓకేనండి. అయితే సార్ మధ్యలో నేను అన్నం తింటే. హలో చెప్పండి, వింటున్నాను. నాకు 2 ముక్కులు బంద్ అయిపోతున్నాయి సార్. అన్నం బిగ్గా తిన్నా లేకుంటే ఏమైనా మటన్ బాగా తిన్నా ముక్కులు బంద్ అవుతాయి. కంపల్సరీ ఆల్టర్నేట్ వేసుకొని వస్తుంది. ఓకే, అంటే మీరు ఇప్పుడు మళ్ళీ చెక్ చేయించారా ఈ మధ్య ఈ సమస్యలు మొదలైన తర్వాత? సార్ 2003 చేయించుకున్నా సార్. మధ్యలో మళ్ళీ సార్ డాక్టర్ పోయినా. అంటే 13 సంవత్సరాలు బాగానే ఉంది, ఏం కాదు అని చెప్తాను సార్. ఓకే, చూడండి, మీకు ప్రాబ్లం ఇది నేసల్ పాలిప్స్ అనుకొని మనం చూసుకోవచ్చు. నేసల్ పాలిప్స్ కానీ టర్బినేట్ హైపర్ట్రోఫీస్ అని సమస్య వల్ల మనకు ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి. తిన్న తర్వాత కొంచెం కారం కానివ్వండి, కొన్ని పడని వస్తువులు ఉన్నప్పటికీ మనకు ముక్కులో ఉబ్బసం అనడగా జరిగి సెన్సిటివిటీ రియాక్షన్ వల్ల నేసల్ టర్బినేట్స్ హైపర్ట్రోఫీ కానివ్వండి, నేసల్ పాలిప్స్ రియాక్షన్ అన్నట్టుగా చూసుకోవచ్చు. వీటి వల్లనే మీకు ఈ సమస్యలు వస్తున్నాయి. సో మీరు సెన్సిటివిటీ అన్నట్టుగా డెవలప్ చేసుకున్నారు, మళ్ళీ అది కాక మీకు మళ్ళీ లోపల కాయల్ లాంటివి రావడం అన్నట్టుగా జరుగుతుంది. ఒకసారి ఎక్స్రే పిఎన్ఎస్ కానీ సిటీ పిఎన్ఎస్ తీయించి మళ్ళీ ఒకసారి ఎగ్జామినేషన్ చేయించండి. ఆ రిపోర్ట్స్తో సహా హోమియోకేర్కి సంప్రదించండి, ఖచ్చితంగా హెల్ప్ చేద్దాం. ఓకే అండి, సైనస్కి ఆస్తమాకి రిలేషన్ ఉంటుందా? అంటే ఆస్తమా వచ్చిన వాళ్ళకి కూడా ఈ సైనస్ ప్రాబ్లమ్స్ ఉండడం, లేదంటే సైనస్ ఉన్న వాళ్ళకి ఆస్తమా రావడం అలాంటివి ఉండొచ్చు. సో సైనోసైటిస్ కానివ్వండి, రైనైటిస్ కానివ్వండి, ఈ ఫారింజైటిస్, ఈ ఆస్తమా, బ్రాంకైటిస్, ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ డిసీజ్ అనుకుని మనం అనుకోవచ్చు. రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్లో అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ అన్నట్టుగా డివైడ్ అవుతుంది. ఆ సైనోసైటిస్, రైనైటిస్, ఫారింజైటిస్ ఇది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇది బ్రాంకైటిస్, బ్రాంకల్ ఆస్తమా ఇవన్నీ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫ్లమేటరీ అండ్ ఇన్ఫెక్షన్స్ అన్నట్టుగా మనం దీనికి చెప్పుకోవచ్చు. సో వీటి వల్ల ఇంటర్ రిలేటెడ్ ఖచ్చితంగా ఉంటాయి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో. హలో రవిశంకర్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ ఉన్నారు. చెప్పండి రవి గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి సార్. హలో చెప్పండి. మాకు 2 years నుంచి ముక్కులు ఒక్కటేమైనా తుమ్ములు వస్తున్నాయి. ఓకే.
ఎంతో 4-5 డాక్టర్ల దగ్గర తిరిగినా కూడా వాళ్ళు 3 నెలలు 4 నెలలు ట్రీట్మెంట్ ఇస్తారు, మళ్ళీ వాడినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ మామూలు అయింది. అవునండి, సమస్య ఏందన్నారు? డిఎన్ఎస్ అన్నారా, పాలిప్స్ అన్నారా? ముక్కు కొంచెం వాసేది ఎక్స్రే అన్ని తీస్తారు. అవును, ఈ మాటకి వెళ్ళి నాజల్ డ్రాప్స్ అవి రాసిస్తారు, అదిలో నాజల్ స్ప్రే రాసిచ్చిండ్రు. సర్జరీ గురించి మళ్ళీ మామూలు అవుతున్నాయి. సర్జరీ గురించి ఏమన్నారు? సర్జరీ గురించి ఏమన్నారు? సర్జరీ ఏం అవసరం లేదు, ఇట్లా వాడుకోవాలా అంటారు. ఓకేనండి, చూడండి ముఖ్యంగా ఇక్కడ 2 సమస్యలు ఉండొచ్చు. మనం చెప్పినట్టుగా ఈ నేసల్ పాలిప్స్ కానివ్వండి, ఈ డిఎన్ఎస్ సమస్య కానివ్వండి, ఇవి 2 వల్ల కూడా మనకి ఈ సమస్య అన్నట్టుగా చూస్తుంటాం. ప్రతి మనిషికి ముక్కు అన్నట్టుగా వాటి మధ్యలో గోడ అన్నట్టుగా కొంచెం డీవియేషన్ అన్నట్టుగా ఉంటుంది. కానీ కొంతమందికి అధికంగా డీవియేషన్ అయినప్పటికీ ఇతర వైపు పాలిప్స్ రావడం జరిగినప్పట్లో కొంచెం హైపర్ సెన్సిటివిటీ డెవలప్ అవ్వడం చూస్తాము. ఇదే రైనైటిస్గా, ఎలర్జిక్ రైనైటిస్, క్రానిక్ రైనైటిస్గా మనం గుర్తిస్తాము. సో ఈ డిఎన్ఎస్ కానీ నేసల్ పాలిప్స్ ఉన్న వాళ్ళలో మళ్ళీ రావడము, మనం ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు తగ్గడము, మళ్ళీ రావడము, యాంటీహిస్టమిన్స్ వాడితే తగ్గిపోవడం అన్నట్టుగా చూస్తాము. సో ఇది తాత్కాలికంగానే మీకు హెల్ప్ చేస్తుంది, పర్మనెంట్ సొల్యూషన్ కాదు. సో మీరు సెన్సిటివిటీ మనం ఎట్లా కాంబాట్ కావాలి, వాటికి పరిష్కారం చూడండి. సో మామూలుగా తాత్కాలికంగా యాంటీహిస్టమిన్స్, ఎలర్జీ అన్నట్టుగా తగ్గించుకోవడం వల్ల మీకు సమస్య పూర్తి పరిష్కారం తెలియదు. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో జీసీఎస్ సిస్టమ్ ద్వారా మంచి పరిష్కారం ఉంది. ఒకసారి రండి. ఓకే అండి, కాలర్ మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, సైదిరెడ్డి గారు. నమస్తే మేడం. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. సార్ నాది, నేను ఏదైనా పని చేసినప్పుడు చెప్పండి సార్, చెప్పండి. ఏదన్నా కొంచెం సేపు పని చేసినప్పుడు కానీ, లేకపోతే బాగా ఇది వాతావరణం చేంజ్ అయినప్పుడు కానీ, ఓకే, ఈ బాగా ఆయాసం రావడం. ఓకేనండి, ఇంకా ఈ పని ఒక 10 నిమిషాలు పని చేసినా కానీ బాగా ఆయాసం లెక్క వచ్చేస్తుంది. ఓకే, చూడండి ఎగ్జర్షనల్ డిస్నియా. మీ వయసు ఎంత సైదిరెడ్డి గారు? నా వయసు 32 ఉంటుంది సార్. 32 ఉంటారు. పని ఏం చేస్తారు? నేను డ్రైవర్ సార్, లారీ డ్రైవర్. అచ్చా, వెరీ గుడ్. సో కొంతమందికి ఎగ్జర్షనల్ డిస్నియా అన్నట్టుగా మనం చూస్తుంటాము. ఎగ్జర్షనల్ డిస్నియా కానివ్వండి, ఆస్తమా కానివ్వండి, సిమిలర్గా కనిపిస్తుంటాయి. కానీ ఎగ్జర్షనల్ డిస్నియాలో పని చేసినప్పట్లోనే మనకు ఈ ఆయాసం లాంటి లక్షణాలు రావడం కనిపిస్తుంది. అదేవిధంగా మీరు చెప్తున్నారు పని చేసినప్పట్లోనే కనిపిస్తుంది, అది కాక మీకు చలి ఎక్కువైనప్పట్లో ఈ సమస్య కనిపిస్తుంది. సో మీకు 2 సమస్యలు కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ బరువు తక్కువ ఉన్నాము, చిక్కిగా ఉన్నాము, అది కాక మనకు ఏదైనా సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉంది అనుకోండి, మనకు ఎగ్జర్షనల్ డిస్నియా రావడానికి అవకాశం ఉంటుంది. అదే కాక ఎలర్జిక్ టెండెన్సీతో సహా మనకు ఈ సైనోసైటిస్, బ్రాంకైటిస్, ఆస్తమల్, బ్రాంకియల్ ఆస్తమా కూడా ఉండొచ్చు. ఓకే అండి, నల్గొండ నుండి కాలర్ ఉన్నారు. హలో హలో కుమార్ గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం సార్, అది చెప్పండి. చెప్పండి. నా ముక్కులో సైనస్ ప్రాబ్లం ఉంది సార్ నాకు. ఎప్పటి నుంచి కుమార్? అయితే కండరాలు తగ్గిపోతున్నాయి అని చెప్పారు సార్, దానికి మన సొల్యూషన్ ఉంటుంది? ముక్కులో కండరాలు అందరికి పెరుగుతాయి, నాకు తగ్గుతున్నాయి అంట సార్. ఓకే, ఓకే, మీకున్న సమస్య ఎట్రోఫీ అన్నట్టుగా అనుకోవచ్చు. అంటే మనం ఇందాక చెప్పాము హైపర్ట్రోఫీ, టర్బినెట్ హైపర్ట్రోఫీ లాగానే ఈ ఆపోజిట్ కండిషన్ అన్నట్టుగా ఎట్రోఫీ అన్నట్టుగా చూస్తాము. ఈ ఎట్రోఫీ అన్నట్టుగా డీజనరేటివ్ చేంజెస్లో ఎక్కువ కనిపిస్తుంది. సో మీకు డిస్ట్రక్టివ్ ఫినామినా ఎక్కువ ఉండడము, సిఫిలిస్ లాంటి, లెప్రసీ లాంటి కండిషన్స్ లాగానే కొంతమందికి ఎట్రోఫీ అన్నట్టుగా కనిపిస్తుంటుంది. సో మీరు పరీక్షలు చేయించాలి. మైకోబ్యాక్టీరియం, ట్యూబర్కులై మైకోబ్యాక్టీరియం లెప్రేకి పరీక్షలు చేయించండి. అది కాక VDRL పరీక్ష చేయించండి. సో ఇట్లాంటి కండిషన్స్లోనే మనం ఈ ఎట్రోఫీ అన్నట్టుగా చూస్తుంటాము. వాటి వల్లనే ఈ సైనోసైటిస్ కానీ ఎలర్జిక్ టెండెన్సీ అన్నట్టుగా కనిపిస్తుంది. సో మీరు మీ చేస్తున్న రిపోర్ట్స్ ఏమైనా ఉంటే మీరు హోమియోకేర్కి ఒకసారి సంప్రదించండి, మీకు హెల్ప్ చేద్దాము. ఓకే అండి, బ్రాంకియల్ ఆస్తమా అంటే ఏంటి? మీరు ఇందాక అన్నారు, ఎవరికి వస్తుంది ఈ ప్రాబ్లం? ఈ ఆస్తమా అన్నట్టుగానే మనం ముఖ్యంగా చెప్పాము, ఈ మనకు ఈ శ్వాస నల్లకు సంబంధించి సమస్య అన్నట్టుగా చెప్పుకున్నాము. సో ఈ శ్వాస నల్లని బ్రాంకస్ అన్నట్టుగా అంటారు. సో ఈ బ్రాంకస్లో వాతం లాంటి ఏదైనా లక్షణాలు రావడము, వీటికి చిక్కిపోవడం జరిగినప్పట్లో అధికంగా దీనిలో తేమ రావడం, తెమ్మెడగా అనిపించినప్పటికీ ఇది బ్రాంకల్ ఆస్తమా అన్నట్టుగా చెప్తాము. సో మామూలుగా ఉన్న గాలి ప్రవాహ తగ్గిపోతూ
ఈ చిక్కిపోవడం వల్ల కానివ్వండి, అధిక తేమ ఉత్పత్తి వల్ల కానివ్వండి, ఈ విసిల్ లాంటి అంటే మనకు సీటీ లాంటి పిల్లి కూతురు నడగా వినపడడం వల్ల గాలి సరిగ్గా అందకపోవడం, ఇవన్నీ కూడా బ్రాంకియల్ ఆస్తమా లక్షణాలు నడగా కనిపించేస్తాయి. ఓకే అండి. ఓకే, అంటే ఆస్తమా ప్రాబ్లమ్స్ వల్ల ఏం కాంప్లికేషన్స్ వస్తాయి ఎక్కువగా? ముఖ్యంగా చూడండి, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రావడం అనడగా మనం చూస్తుంటాము. ఆయాసం సరిగ్గా అందకపోవడం వల్ల, మనకు గాలి అనడగా సరిగ్గా అందకపోవడం వల్ల ఆక్సిజన్ లోపం రావచ్చు. హైపాక్సియా కండిషన్ కానీ ఇస్కిమిక్ కండిషన్స్ డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అధికంగా సమస్య కంటిన్యూస్గా ప్రొలాంగ్గా ఉందనుకోండి, దీర్ఘకాలికంగా ఈ సమస్య కంటిన్యూస్ అవుతుంది అనే సమయంలో మనకు బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోవడము, హైపాక్సిక్ కండిషన్ రావడము, స్పృహ లేక పడిపోవడము, అన్కాన్షియస్ కావడం, ఇవన్నీ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ అనడగా అనుకోవచ్చు. అది కాక ఈ బ్రాంకో డైలేటర్స్ అనడగా మన మెడిసిన్ వాడడం వల్ల ఇన్ఫెక్షన్స్ త్వరలో పోతుంటాయి. అంటే ఇన్హేలర్స్ కానీ రోటోక్యాప్స్ వాడడము, ఇవన్నీ కూడా మనకు ఈ యాంటోగనిస్టిక్గా పనిచేస్తున్నప్పటికీ మనకు దీనివల్ల ఇన్ఫెక్షన్స్ లోపడిపోయే ఛాన్సెస్, దుమ్ము లోపడిపోయే ఛాన్సెస్ ఇప్పుడు ఉంటాయి. సో వీటితో సహా ఎవరికైనా సిగరెట్ స్మోకింగ్ ఏదైనా అలవాటు ఉందనుకోండి, ట్యూబర్కులోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బహుశా క్యాన్సర్ లాంటివి కూడా మనకు సంబంధించి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో స్మోకింగ్తో సహా బ్రాంకియల్ ఆస్తమా కానివ్వండి, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పటికీ మనకు బహుశా కాంప్లికేషన్స్ కూడా కనిపిస్తుంటాయి. ఓకే అండి. హోమియోపతి ట్రీట్మెంట్ ఎంతవరకు యూజ్ అవుతుంది ఆస్తమా, ఎలర్జీ అలాగే సైనస్ ప్రాబ్లమ్స్కి? పర్మనెంట్గా తగ్గుతుందా? ఎందుకంటే ఆస్తమా మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది, తగ్గదు అని అంటుంటారు. అవునండి. సో చూడండి, అలోపతిలో మనకు ఈ రియాక్షన్స్, ఎలర్జిక్ టెండెన్సీస్కి కానివ్వండి, ఎలర్జిక్ రియాక్షన్స్కి, ఆటోఇమ్యూన్ డిజీజెస్కి, వీటికి పూర్తి పరిష్కారం, పర్మనెంట్ సొల్యూషన్ అనగా ఎప్పుడు ఉండదు. హోమియోపతిలో ఇట్లాంటి ఎలర్జిక్ టెండెన్సీస్ మనం పూర్తిగా మంచిగా అయిపోవడం జరగడము, పూర్తి పరిష్కారం రావడం అనగా చూస్తాము. కొంచెం టైం పడవచ్చు, బట్ పర్మనెంట్ సొల్యూషన్ అనగా ఖచ్చితంగా జరుగుతుంది. సో హోమియోపతి చికిత్స ద్వారా సైనోసైటిస్, రైనైటిస్, ఎలర్జిక్ టెండెన్సీ, ఆస్తమాకు పరిష్కారం ఉంది. జీసీఎస్ సిస్టమ్ ద్వారా మేము చాలా మంచి రిజల్ట్స్ తెస్తున్నాము. మీరు ఒకసారి సంప్రదించి చూడండి, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో శంకర్ గారు, మీ క్వశ్చన్ అడగండి, డాక్టర్ ఉన్నారు. చెప్పండి శంకర్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. చెప్పండి సార్. మేడం, మీరు ఫోన్లో మాట్లాడండి శంకర్ గారు, డిస్టర్బెన్స్ వస్తుంది, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. సార్ చెప్పండి. ఇంతకుముందు ఎన్నో తెలిసి రిపేర్ చేశాడు. మళ్ళీ మోటార్ కాస్ట్ వెళ్తే మోటార్ కాస్ట్ లివర్ అండి, మోటార్ కాస్ట్ 5 mg, ఓకే 2.5 mg ఇది లివర్. ఓకేనండి. అది ఇచ్చాడు. ఒక సంవత్సరం దాకా వాడిపించాడు. ఓకే. అది అంటే ఇప్పుడు తగ్గిపోయింది, కానీ కొంచెం ఇప్పుడు మళ్ళీ కొంచెం సర్ది అప్పుడు వస్తా. ఓకే. వయసు ఎంత అండి? తిన్నా కానీ ఇవి తింటే వస్తూ ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా. తగ్గుతుంటాయి. నేను చెప్పాను కదా మీకు, ఈ రియాక్షన్స్ అనగా తాత్కాలికంగా మనం మాంటిలూకాస్ లెవోసిట్రజిన్ వాడడం వల్ల తాత్కాలికంగా అయితే మంచి రిజల్ట్ అనిపిస్తుంది. మనకు సమ్మర్లో ఈ లక్షణాలే కనిపించవు. మాంటిలూకాస్ ఒక్కసారి వేసుకున్న మనకు పూర్తి సమ్మర్ మనకు బెటర్ అవ్వడం అనగా చూస్తాము. రెయినీ సీజన్లో చాలా తక్కువగా ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి మనం తక్కువ స్థాయిలో మనం ఈ రియాక్షన్స్ అనగా చూస్తాము. బట్ వింటర్లోనే మనకి ఈ సమస్య మళ్ళీ రావడం అనగా జరుగుతుంది. సో ఈ సమయంలో ఒకవేళ మీరు మాంటిలూకాస్ లివోసిట్రజిన్ వాడకుండా ఒకవేళ పర్మనెంట్ సొల్యూషన్ తెచ్చుకుంటే మీకు జీవితం అంతా ఈ సమస్య మళ్ళీ తిరిగి రాదు. సో అదేవిధంగా యాంటీ హిస్టమిన్స్, ఇవన్నీ యాంటీ ఎలర్జిక్స్ వాడడం వల్ల ఒకవేళ వింటర్లో మనకు పూర్తి పరిష్కారం అందింది అనుకోండి, మీకు బహుశా ఈ సమస్యలు తగ్గిపోయినట్టుగా అనుకోవచ్చు. బట్ ఇట్లాంటి రియాక్షన్స్, ఇట్లాంటి ఎలర్జిక్ టెండెన్సీస్ వీటి యాంటీ హిస్టమిన్స్ వల్ల కానివ్వండి, అది వేరే యాంటీ ఎలర్జిక్ మెడిసిన్స్ వల్ల తక్కువ కావు. మనం న్యాచురల్గానే ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేసుకోవడం వల్ల మనకు హెల్ప్ అవుతుంది. హోమియోపతి చికిత్స ద్వారా ఇది సాధ్యము. ఇమ్యూన్ బూస్టింగ్ అనగా జరుగుతూ మన ఎలర్జిక్ రియాక్షన్స్ అవన్నీ కూడా తగ్గిపోతుంటాయి. ఓకే అండి. అసలు ఆస్తమా పేషెంట్స్ అలాగే సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఎస్పెషల్లీ ఇప్పుడు వింటర్ కూడా ఉంది కాబట్టి, అంటే వాళ్ళకి సీజన్ బట్టి వాళ్ళకి చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ ఈ సమస్యలు మనం వింటర్లో ఎక్కువగా చూస్తాం కాబట్టి ఈ చలి వాతావరణంకి ఎక్స్పోజ్ కాకపోవడం అనేటికైతే జరగదు.
కానీ దుమ్ము దులుపు, ఈ వాతావరణంలో ఉన్న పోలన్ గ్రెయిన్స్ కానివ్వండి, వాళ్ళకు ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏదైనా తినే వస్తువులు ఏమైనా ఉంటే వాటికి అవాయిడ్ చేయడం చాలా మంచిది. బట్ ఇది మేనేజ్మెంట్ ప్రకారంగానే మనం చూసుకోవచ్చు. ఇది ట్రీట్మెంట్ ప్రకారంగా మనము మెడిసినల్ యూసేజ్ చేస్తూ ఇది ఇంప్రూవ్మెంట్ ఏమైనా వస్తుంటే ఖచ్చితంగా మంచిగా ఉంటుంది. అంటే ప్రతిసారి ఈ ఎలర్జిక్ టెండెన్సీ ఉన్న దానికి మనం ఫిగర్ అవుట్ చేయాలి, వాటికి మళ్ళీ మెడిసిన్స్ వాడి ఇది తగ్గడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంటుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మురళి గారు అడగండి, మీ క్వశ్చన్ అడగండి. సార్ నమస్తే సార్. నమస్కారం మురళి గారు, చెప్పండి. సార్ మాకు కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉంది సార్. ఓకే, అయితే దాని గురించి విజయవాడ చూపించామండి. వెరీ గుడ్. ఎండోస్కోప్ కూడా చేశారండి. ఎండోస్కోప్ చేసిన తర్వాత కొంచెం గ్యాస్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పారండి. ఓకే. అయితే మెడిసిన్స్ బాగా రాశారండి, ఒక 8 రకాల దాకా రాశారు మెడిసిన్స్. ఓకే. 6 months దాకా వాడాను సార్. అయితే ఈ గొంతులో ఇంత కురుపులు టైప్ వచ్చాయి సార్. దాని ఎలర్జీ టైప్ అని చెప్పేసి ఈఎన్టీ దగ్గరికి వెళ్ళాను సార్. అచ్చా, అంటే ఇప్పుడు ఇబ్బంది ఏమవుతుంది మీకు? ఓకే, ఈ కురుపులు రావడమే ఇబ్బంది అనుకుంటున్నారు మీరు. మెడిసిన్స్ ఎక్కువ వాడడం వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మన ఇమ్యూనిటీ సప్రెస్ అయినప్పటికీ మనకి ఇన్ఫెక్షన్స్ రావడం అనగా జరుగుతూ ఉంటుంది. సో మీరు మెడిసిన్స్ అనగా తక్కువ వాడడం స్టార్ట్ చేయండి. ఇమ్యూన్ని బూస్ట్ న్యాచురల్ వేలోనే డ్రై ఫ్రూట్స్ తింటూ, వాకింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ, యోగా చేస్తూ, నీళ్ళు మంచిగా తాగి మన గ్యాసెస్ ప్రాబ్లం కానివ్వండి, ఈ ఎలర్జిక్ టెండెన్సీ తగ్గడానికి అవకాశం చూడండి. ఒకవేళ అది కూడా సాధ్యం కాకపోతే హోమియోపతి చికిత్స కోసం ట్రై చేయండి. ఓకే అండి, ఆస్తమా అండ్ ఎలర్జీ సమస్యల గురించి చాలా విషయాలు చెప్పారు. అలాగే హోమియోపతి ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.